హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఉప్పు చేప గుడ్లు చేశానండి. కూర చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియోని చూసి మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా ఉప్పు చేపను తీసుకొని ముక్కల్లా కోసి బాగా కడిగి ఉప్పు ఇసుక పోయేటట్లు కడిగి పక్కన పెట్టాలి. అలాగే ఉల్లిపాయ, బంగాళదుంపలు, క్యాప్సికము, టమాటాలు ముక్కలుగా కోసుకొని పక్కన ఉంచాలి. గుడ్లు కూడా ముందుగా ఉడకబెట్టి పక్కన పెట్టాలండి. పక్కన పెట్టిన తర్వాత ముందుగా పొయ్యి మీద ఒక బాణీ తీసుకొని బాణీ పెట్టాలి. పెట్టి అందులో ఆయిల్ వేసుకొని అది వేడెక్కిన తర్వాత ఎండుచేప ముక్కలు వేసుకోవాలండి. ఎండుచేప ముక్కలు ముందుగా వేపితే బాగుంటాయి. కొంతమంది కూరలో వేసుకుంటారు, ముందుగా వేపకుండా. కూరలో వేసుకున్న అలా అయినా బాగానే ఉంటాయి. ఇలా ఇంకా కొంచెం టేస్ట్గా ఉంటుంది, బాగుంటుందండి. ఎండుచేపలు వేపుకొని వేసుకుంటే వేస్తే తర్వాత గుడ్లు వేసుకొని వేగించాలి. గుడ్లు వేసి వేగించిన తర్వాత గుడ్లు వేసిన తర్వాత బాగా దోరగా గోల్డ్ కలర్లో వచ్చేలాగా వేగించాలి. వేగిన తర్వాత అవి తీసి పక్కన పెట్టాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు వేసి అవి బాగా వేగాలి. వేగిన తర్వాత బాగా మగ్గితే బాగుంటుంది, త్వరగా ఉడుకుతాయి ఉల్లిపాయ ముక్కలు. అలాగే ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత క్యాప్సికమ్ వేసుకోవాలండి. క్యాప్సికమ్ వేసి అవి కూడా వేగిన తర్వాత వేగిన తర్వాత బంగాళాదుంపలు వేసుకోవాలి. అవి మూడు వేగిన తర్వాత పచ్చివాసన పోయేలాగా వేపాలండి. పచ్చివాసన పోతే బాగుంటుంది, కూర టేస్ట్గా ఉంటుంది. పచ్చివాసనతో వండితే కూర టేస్ట్గా ఉండదండి. పచ్చిగా కూరగాయలు పచ్చిగా వాసన వస్తాయి. అందుకు కొంచెం బాగా వేపుకోవాలి, వేగితే బాగుంటుంది. అవి వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలండి. టమాటా ముక్కలు వేసిన తర్వాత మొత్తం కూరగాయల్లోని టమాటా ముక్కలు అన్నీ మగ్గుతాయి కదా. మగ్గిన తర్వాత 2 టీ స్పూన్లు కారం, 1 టీ స్పూను ఉప్పు వేసి బాగా కలపాలి. కారం ఇష్టమైన వాళ్ళు ఇంకో స్పూన్ వేసుకున్నా బాగుంటుంది. తక్కువగా వాడే వాళ్ళకైతే 2 స్పూన్లు సరిపోతుంది. మనం వాడే దాన్ని బట్టి వేసుకోవాలి కారం, ఉప్పు తక్కువగా వేసుకుంటే మంచిది. ఎందుకంటే ఉప్పు చేపలు వేస్తాం కదా, అందుకు తక్కువగా వేసుకోవాలి. ఉప్పు వేసిన తర్వాత బాగా కలిపి కారం వాసన రాకుండా బాగా కలిపి కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు కొద్దిగా వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసిన తర్వాత మూత పెట్టి కొద్దిసేపు ఉడకనివ్వాలి. కొద్దిసేపు ఉడకనిచ్చిన తర్వాత అప్పుడు గుడ్లు వేసుకోవాలండి. గుడ్లకి నాట్లు పెట్టుకుంటే కొంచెం ఉప్పు కారం వెళ్తుందండి. ఆ గుడ్లలోకి బాగుంటాయి, టేస్ట్గా ఉంటుంది. గుడ్లు ఉడికిన తర్వాత అప్పుడు కొంచెం ఎండుచేప ముక్కలు వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత అంటే ముందుగా ముక్కలు ఉడికినాయా లేదా అని చూసుకోవాలి. బంగాళాదుంపలు ఉడికినాయా లేదా అని చూసుకున్నప్పుడు ఎండుచేప ముక్కలు వేసుకోవాలి. ఎండుచేప ముక్కలు వేసి బాగా కలుపుకొని అప్పుడు మామిడికాయ తురుములా చేసుకొని వేసుకుంటే బాగుంటుందండి. అది మామిడికాయ పులుపు అంటే చింతపండు పులుపు వేసుకోకుండా మామిడికాయ వేసుకుంటే చాలా బాగుంటుంది. ముక్కల్లా కూడా కోసుకొని వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది మామిడికాయ వేసుకుంటే. గుడ్లు, ఎండుచేప, మామిడికాయని చాలా టేస్ట్ అండి, ఇది బాగుంటుంది కూర. ఇలా వేసుకొని కొద్దిసేపు ఉడకనిచ్చి అప్పుడు దింపుకొని వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఉప్పు చేప గుడ్లు, కోడిగుడ్లు ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు. ఇలా ఎవరైనా ఇష్టంగా తింటారండి ఈ కూర. మీరు కూడా ట్రై చేయండి. కూర చూడండి చాలా బాగుంది. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ ఇవ్వండి. ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని ఇంకాస్త తగినంత ఉప్పు వేసుకోవాలి. ఓకేనండి, బాయ్ బాయ్.